వాతావరణం సాయంత్రం 6 గంటలకు, అందుకే వాతావరణం ఇలా ఉంది. మనం రొట్టెలు చేస్తున్నాం. జొన్న రొట్టెలు కొడుతుంది మా మిస్సెస్. చేస్తుంది అప్పుడు బాగానే చేస్తుంది, కూడా బాగానే వస్తున్నాయి రొట్టెలు, సూపర్ వస్తున్నాయి. గ్యాస్ షార్టేజ్ ఉన్నందుకు ఈ ప్రాబ్లం మనకు. షార్టేజ్ ఉన్నందుకు మనం ఏం చేస్తున్నామంటే జొన్న రొట్టెలు ఈ విధానంగా చేసుకుంటాం. గ్యాస్ ఇట్టం కొంచెం సేఫ్ అవుతుంది. ఇది కట్టినందుకు పొయ్యి కట్టుకున్నందుకు కట్టెలు తెచ్చుకొని మన టెర్రస్ పైన చేయడం జరిగింది. మిగతాగా గాయస్, గ్యాస్ షార్టేజ్ ఉంటే ఇట్లనే చేసుకోండి. పొద్దున పూట గ్యాస్ మీద ఉండండి, సాయంత్రం పూట ఇట్లా చేసుకొని తింటే మన గ్యాస్ అనేది మిగులుతుంది. అంత ఏం కాలేదు, అంత కాలేదు, కానీ ఈ జొన్న రొట్టెలకే ఎక్కువ కాలుతుంది. జొన్న రొట్టెలు అంటే నొప్పలకు కాలాలి, మంచిగా కాలాలి, చాలాసేపు కాలాలి, అంతకే అంత బలం అనమాట. అది అయితే గోధుమ రొట్టె ఎందుకనే కాలిపోతుంది, ఇది అట్లా కాదు. మంచిగా కాలాలి రొట్టె, ఎంత కాలితే అంత మంచిది. హాయ్ ఫ్రెండ్స్, 2వ రొట్టె అయిపోయింది, 3వ రొట్టె రెడీ అవుతుంది. మన పొయ్యి మంచి సహకరిస్తుంది, మంచిగా మంతుంది మన పొయ్యి. ఒక ఫ్రెండ్స్ 3వ రొట్టె వెళ్ళిపోతుంది పెంక మీదకి. ఫ్రెండ్స్ 3వ రొట్టె అయిపోయింది, 4వ రొట్టె వెళ్తుంది మళ్ళా. చలో 3వ రొట్టె అయిపోయింది. 5వ రొట్టె వెళ్ళిపోయింది. పొగ లేస్తుంది, వీడియోలో కనిపిస్తుంది కానీ పొగ మాత్రం లేచింది. హాయ్ ఫ్రెండ్స్, మన 5వ రొట్టె రెడీ అయిపోయింది. పొగ చూసినామా ఎట్లా వెళ్తుందో. పూర్తి జరగడం జరిగింది.
అయిపోయింది. ఇక్కడ చీకటి అవుతున్నది. ఫ్రెండ్స్, రొట్టెలు పూర్తి అయిపోయినాయి. మేము ఇంత కష్టపడడానికి కారణం అంటే నా గురించి. అసలు మా మిస్సెస్కి రొట్టెలు రావు, ఎందుకంటే నాకు రొట్టెలు అంటే ఇష్టం కాబట్టి ఆమె సరే నా గురించి చాలా ట్రైనింగ్ తీసుకొని జొన్న రొట్టెలు చేయడం జరిగింది. అవన్నీ పర్లేదు, బాగా పర్ఫెక్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్ అవుతున్నాయి రొట్టెలు. లాస్ట్ రొట్టె. బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ రొట్టె పొయ్యి గిట మంచి మంతుంది. ఇంతకుముందు పొయ్యి అనేది కొంచెం. లాస్ట్ రొట్టె, అన్ని రొట్టెలు అయిపోయినాయి. కష్టపడేది నా గురించే ఫ్రెండ్స్, ఆమెకు రాదు, బాగానే చేస్తుంది, పర్లేదు. అగో అగో ఎట్లా ఎట్లా కొడుతుంది పెంక మీద. అగో అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయినాయి మా ఆయనకి రొట్టెలు చేసేసి. కామెంట్ బాక్స్ ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.